ఈరోజు ఈ వేడుక చేసుకుంటున్నాం. మరి ఆవిడని తలుచుకుంటూ ఆవిడ చేసిన ఎన్నో కార్యక్రమాల్ని మనం ఈరోజు చిరస్మరణీయంగా గుర్తించుకోవాలని ఈరోజు మనం బొబ్బిల్లో ఎంత మంచి ప్రోగ్రామ్ని చేస్తున్నాం. దానికి రీచ్ చేసిన మన రీజనల్ కోఆర్డినేటర్ గారిని, వచ్చిన మహిళల్ని మనం గౌరవించుకోవాలి. కాబట్టి ముందుగా మన లక్ష్మీరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మలక్ష్మి గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే అక్కగారు చాందిని గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలు గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఉన్న పెద్దలకు, జనసేన వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే పౌరుషానికి మారుపేరైన బొప్పిలి గడ్డ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం బొప్పిల్లో ఈ జయంతి నివాళులు అర్పించి ఈ కార్యక్రమం చేయదలుస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బాబు పాలూరు గారు ఆధ్వర్యంలో జరిగినందుకు, ఇక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారి నివాళులు అర్పిస్తున్నాం, మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. నవంబర్ 19, 1828లో ఆమె జన్మించారు. భారతదేశ రాజ్యానికి, ఝాన్సీ రాజ్యానికి ఆంగ్లేయుల పరిపాలన వ్యతిరేకంగా ఆమె ఎదుర్కొని పోరాడి ఆమె ఆ యుద్ధంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన మహిళలకు జనసేన ఝాన్సీ వీర మహిళ అని నామకరణం చేయడం జరిగింది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారి ధైర్య సాహసాలు, పోరాట తత్వం ప్రతి మహిళల్లో ఉండాలని కోరుకోవడం కూడా జరిగింది. అంతే ధైర్యంతో అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే జనసేన ఝాన్సీ వీర మహిళలకు జనసేన పార్టీలో అంతే గౌరవం కూడా దక్కుతుందని నేను చెప్పగలను. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ధైర్యంతోనే జనసేన ఝాన్సీ వీర మహిళలు ముందడుగు వేస్తున్నామని నేనైతే